సో ఈ నల్ల జీలకర్ర మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 20 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా తీసుకోవాలమ్మా. సో అదేవిధంగా కర్పూరం మన ఇంట్లో ఉండేటువంటి కర్పూరమే చాలమ్మా. హారతి కర్పూరం వాడినా ఉంట కర్పూరం వాడుకున్నా ఏదైనా సరిపోతుంది. అదొక 20 గ్రామ్స్. అదేవిధంగా పసుపు పొడి, స్వచ్ఛమైనటువంటి పసుపు అమ్మా. పసుపు కొమ్మలను దంచి చేసినటువంటి పొడి, కల్తీరైనటువంటి పొడి, పసుపు పొడి, ఇవన్నీ సమానంగా ఒక పదార్థం 20 గ్రాములు తీసుకుంటే మిగతావన్నీ కూడా 20 గ్రాములు తీసుకోవాలి. ఎంత అవసరమైతే అంత. సమస్య ఎక్కువ ఉంటే ఎక్కువ కలుపుకోవచ్చు. అన్ని కలిపేసేసామా. ఈ కర్పూరం మాత్రం జస్ట్ చేతో ఫింగర్స్ అలాంటిగానే పౌడర్ అయిపోతుంది. ఒక పాత్రలు తీసుకొని అంతా బాగా కలపాలమ్మా. కలిపేసేసి ఒక సీసాలు నిల్వ ఉంచుకొని కాస్త అవసరం అయినంత పౌడర్ తీసేసుకొని ఈ కొబ్బరి నూనెతో బాగా రంగరించాలమ్మా. కొబ్బరి నూనె మంచి క్రీమ్ లాగా తయారైపోతుంది. ఆ క్రీమ్ అని తీసుకొని ఈ తామర నట్టు ప్రాంతంలో అప్లై చేసేసి ఒక హాఫ్ మినిట్ మర్దన చేసేసి అదే క్రీమ్ మళ్ళీ అక్కడనే పట్టించేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత తుడిచేస్తుండాలమ్మా. సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు చేయాలి ఈ విధంగా.